తెలుగు సూక్తులు. ఆందోళన అనారోగ్యానికి మూలం. పరధనమునకు ఆశపడకు. అపకారికి చేయు ఉపకారమే ఉపకారము. శ్రమ ఏవ జయతే. సత్యగుణము, రజోగుణము, తమోగుణము అనునవి త్రిగుణములు. ప్రేమించే తల్లిదండ్రులు, ఇంటి నిండా పుస్తకాలు ఉన్న పిల్లలు ఎంతో ధనవంతులు. అన్ని దానముల కంటే అన్నదానమే గొప్పది. సంతృప్తిలోనే సంతోషం ఉన్నది. చిరుతిండ్లు తినకును, అది చెడు జీర్ణశక్తిని కలిగించును. భూమి, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశం అనేవి పంచభూతములు. మంచితనానికి మించిన ధనం మరొకటి లేదు. ప్రకృతిని ప్రేమించు, రక్షించు, అది నిన్ను ప్రేమిస్తుంది, రక్షిస్తుంది. ధైర్యం ఒక ఆయుధం. శాంతమే జనులకు జయము నొందించును. ఆలోచించకుండా చదవడం అనేది జీర్ణించుకోకుండా తినడం వంటిదే. ఉదయించే సూర్యుని వలె మంచితనం ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది. సైన్స్లో కొత్త వాటికి, సాహిత్యంలో పాత వాటికి ప్రాధాన్యత ఉంటుంది. పుస్తకాలు జీవితానికి వెలుగుబాటలు. పుస్తకాల్ని పఠించు, విజ్ఞానాన్ని పరిశోధించు, ప్రపంచాన్ని పరిశీలించు. ఎంత చెట్టుకు అంతే గాలి. అభ్యాసం అనేది నేర్పితే వచ్చేది కొంతే, కానీ నేర్చుకుంటే వచ్చేది ఎంతో. విద్య నేర్చిన వారు సుఖపడుదురు. విద్య లక్ష్యం సత్యాన్ని ఆచరించడం. మంచివారు చెప్పిన హితబుద్ధి వినకున్నను చెడు కలుగును. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. విషయాన్ని కంఠస్థం చేసుకుంటే చాలదు, హృదయస్థం చేసుకోవాలి. సంపద స్నేహితుని సృష్టిస్తే, కష్టాలు వారిని పరీక్షిస్తాయి. 20 ఏళ్ల అనుభవం నేర్పే పాఠాలను ఏడాది గ్రంథ పఠనం నేర్పుతుంది. అంకెలతో దేన్నైనా నిరూపించవచ్చు, ఒక్క నిజాన్ని తప్ప. అంతరంగంలో ఉన్న ప్రేమ కంటే బహిరంగంగా మందలించడం మంచిది. అంతరాత్మ మనలను మందలించే పనులు మనం చేయకూడదు. అంత్యనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మేలు. అందం అన్నది సత్యం యొక్క శోభ. అందమైన వస్తువు ఎప్పుడూ ఆనందాన్ని ఇస్తుంది. అందమైనది మంచిగా ఉంటుంది. మంచిగా ఉన్నవాడు అందాన్ని పొందుతాడు. అందరి సంతోషంలో నీ సంతోషాన్ని వెతుక్కో. అందరి పట్ల విధేయత కనపరచండి, కానీ మీ నమ్మకాలకు భిన్నంగా ప్రవర్తించకండి. అందానికి కళ్ళకి అవినాభావ సంబంధం ఉంటుంది. అక్షరరూపం దాల్చిన ఒక్క సిరా చుక్క 1,00,000 మెదళ్లకు కదలిక. అజ్ఞానం అనేది అభివృద్ధికి, మార్పుకు ఎప్పుడూ అడ్డుగోడే. అజ్ఞానాన్ని కప్పిపెడితే మరింత ఎక్కువవుతుంది. నిజాయితీగా అంగీకరిస్తే ఎప్పటికైనా దాన్ని తొలగించుకోగలమన్న ఆశ ఉంటుంది. అజ్ఞానులు గతాన్ని గురించి, బుద్ధిమంతులు వర్తమానాన్ని గురించి, మూర్ఖులు భవిష్యత్తును గురించి మాట్లాడుతారు. అడిగిన వెంటనే ఇవ్వబడిన దానం గొప్పది. అణకువ అనేది లేకుంటే అందం అనేది కూడా అసహ్యంగా, వికారంగా కనిపిస్తుంది. అతి ఉత్తమమైన ఆదర్శాన్ని ఎన్నుకొని దానికి తగ్గట్టుగా జీవించండి. అతి వివేకవంతుడి బుర్రలో కూడా వేపకాయంత వెర్రి ఉంటుంది. అత్యాశకు గురికాని వారు చిన్న విషయాలలో గొప్ప విజయాన్ని సాధిస్తారు. అదుపులో ఆనందం, పొదుపులో భాగ్యం ఉంటుంది. అదృష్టం సంసిద్ధంగా ఉన్న మనస్సునే వరిస్తుంది. అదృష్టం సాహసవంతులను వరిస్తుంది. అధైర్యానికి అవకాశం ఇవ్వకు, ఆనందాన్ని చేజార్చుకోకు. అధ్యాయం ప్రారంభించిన తర్వాత కానీ మన అజ్ఞానం అనేది తెలిసి రాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.